ఏం చదువుకున్నా తమ్మి నువ్వు? ఇంజనీరింగ్ చదువు. ఇంజనీరింగ్ చదువుకొని సినిమాలకి కాదు తమ్మి, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కంప్యూటర్ డబ్బులలో పని చేస్తారు కదా, నువ్వు ఎందుకు తమ్మి మరి ఇటు వచ్చినావు? నేను కూడా కంప్యూటర్ డబ్బాలో కథ రాసుకుంటా. డబ్బలలో రాసుకుంటూ బయటకు వచ్చి సినిమా చేస్తావు. సో నేను ఇంటర్లో డిసైడ్ అయ్యా డైరెక్టర్ అవ్వాలని. ఇంజనీరింగ్ కూడా ఏంటంటే ఇంకా మరి అంటే చాలా ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే చదువు రానోడే ఇండస్ట్రీలోకి వస్తాడని. అది తప్పు అని ప్రూవ్ చేయాలి కదా మరి మనం. చదువు వచ్చినా అదే ఇది ఆర్ట్, ఇది నచ్చి చేసే పని. ఆయన అంటాడు కదా ఒక సినిమాలో, అది కళ నిద్రలో వచ్చేది, ఇది కళ నిద్ర లేపేది అని. అలా అందుకని కళకు సంబంధము ఒక కింద సున్న చుట్టూ ఉంటుంది. ఆ లాకు అవును మామూలు లాకు, లక్ష్మీల లాకు, కళలో ఉండే అలాకు తేడా ఉంటది. అది చూడడానికి రొదరే అన్నట్టుగానే అనిపిస్తుంది కానీ ఇట్లా ఈ పిల్లగాడు మ్యూజిక్ కొట్టినాడు మన కొట్టి లేపుతాడు చూడు సినిమాలో అట్లా. కానీ నన్ను చూస్తుంటే గమ్మత్ అనిపిస్తున్నది తమ్మి నాకు, చైతన్యం చూస్తుంటే నిమ్మలాగా మంచిగా చూడనికేమో ముద్దుకున్నాడు, అంత భయపెట్టించిండు సినిమాలో పాడనిపించింది. అదే అట్లా ఉన్న వాళ్ళని భయపడాలి, చాలా భయంతో చూడాలి, వాళ్ళని నమ్మకూడదు. ఇట్లా ఉంటారు. పెళ్ళైందా నీకు? పెళ్ళైంది. పెళ్ళి అయిపోయింది నీ మేడం అయితే లేకపోతే పిల్లని ఎవడే ఇవ్వకపోవు. నీ సంగీతము నీ కథ అంతా చూసినారా అంటే అమ్మో ఈయన సంగీతమే ఇంత భయంకరంగా ఉన్నది, ఈయన కథ ఏమడదు అనుకుందరు. పిల్లలు ఉన్నారా? పూరలకు చూపెట్టక సినిమా చూపెట్టకు, ఇదంతా మా అయ్యనే వేసిండంటే పూరలు ఆగమాగమవుతుంది. అస్సలు చూపెట్టకు, నువ్వు కావాలంటే మీ ఆమెను తీసుకపో కానీ మీ పిల్లల్ని మాత్రం తీసుకపోకు. పూరలకు చూపెట్టద్దని చెప్తున్నాను, పూరలు భయపడతారని. అమ్మ నేను నీ గురించి మస్తు ముచ్చట్లు మాట్లాడదామని వచ్చి నన్ను చూసి ఆగమైపోయాను ఒకటే దిబ్బడు. నిజంగానే అమ్మ ఈ సినిమాకు మంచిగా చేసినావు. ఈ ఎంటకలు మొత్తం ఇప్పుడేమో చిక్కగట్టినావు నావలే. నీకు ఎంటకలు నిజంగానే ఇట్లా గుంగురు ఉంటాయి అమ్మ, ఇట్లా ఉంగురాలు. నిజంగా అది నా ఒరిజినల్ హెయిర్ అండి, నా ఒరిజినల్ హెయిర్. అది ఇప్పుడు కేరళ రాష్ట్రం వాళ్ళకు మొత్తం వాళ్ళ కొబ్బరి నూనె మొత్తం వాళ్ళే నెత్తి మీదనే ఉంటుంది అంటారు. అట్లా మస్తు పెట్టుకుంటుంటే మషిన్ ఉన్నప్పుడు కొబ్బరి నూనె. చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే వీక్లీ వన్స్ ఫుల్ కొబ్బరి నూనె రాసి లైక్ ఇలా ఆ లాక్స్ అయిపోయి ఉంటుంది హెయిర్ మొత్తం ఇలా అది మొత్తం. ఇంకా అప్లై చేయడం మాత్రం కాదు కదా, మేము తినే ఫుడ్ లో కూడా కొబ్బరి నూనె. ప్రతి ఫుడ్ లో మాకు కొబ్బరి లేకపోతే కొబ్బరి నూనె ఏదో ఒకటి ఉంటుంది. సో అది నాకు కేరళ రాష్ట్రంలో అరటిపండు చిప్స్ ఉంటాయి కదా, బనానా చిప్స్ అబ్బా మస్తు ఇష్టం. మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు తీసుకురా. ఖచ్చితంగా తీసుకోను. జాక్ ఫ్రూట్ చిప్స్ కూడా చాలా బాగుంటుంది. పనసపండు చిప్స్, జాక్ ఫ్రూట్ చిప్స్ అది కూడా చాలా బాగుంటుంది. అవి తినకపోతే టపియోకా చిప్స్ కూడా చాలా బాగుంటుంది. టపియోకా అంటే కసావా అని ఏమంటారు, సాబుదానా దాన్ని చేసే ఒక సాబ్దానా దాంతో అవుతుందమ్మా. దాన్ని ఏమంటారు అంటే అది ఒక పెద్ద మొద్దు ఉంటుంది, అదే రూట్ కదా కింద, అది టపియోకా. దాని చిప్స్ ఎంత బాగుంటుంది తెలుసా, మీరు ట్రై చేసుకోవాలి. అది సాబ్దానాలు ఒక మొద్దు ఉంటుంది తమ్మి, దాంతో చేస్తారనమాట. సాబ్దాని స్వీట్ చేస్తారు. పొటాటో చిప్స్ అయినా వేస్ట్, అంత క్రిస్పీ. బట్ నేను మొన్ననే జాక్ ఫ్రూట్ చిప్స్ ట్రై చేసాను. మొన్న కేరళ విఎఫ్ఎక్స్ కోసం వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేసాను. నాకు ఎంత నచ్చిందంటే నేను ఒక 3 ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకున్నాను. అదే జాక్ ఫ్రూట్ చిప్స్, టపియోకా చిప్స్ అండ్ బనానా చిప్స్. అటుది కెవ్వలు పోయినా కానీ ఇప్పుడు ఆ ఎపసం మాలేసుకున్నప్పుడు మా వాళ్ళంతా పోతారు ఊర్లకించి. అంటావు నెత్తికి ఒక పైసలు ఇస్తా, నాకు ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చిరా అని చెప్తా.